మావా ఈ జూపే యాప్ వాళ్ళైతే అదిరిపోయే ఆఫర్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న టాస్క్స్ ఫినిష్ చేయడం వల్ల మనకైతే మనీ వస్తుంది. రండి ఫ్రీగా అయితే ఇందులో అయితే మనం మనీ ఇన్వెస్ట్ చేయకుండానే ఎర్న్ చేయొచ్చనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి జూపే. దీనిలో లూడో అటువంటి ఇతరుల ప్లేయర్స్‌తో ఆడుతూ మనమైతే మనీనైతే ఎర్న్ చేయొచ్చనమాట. ఇదైతే ఫ్రీ అప్లికేషను. చూడండి. నేనైతే రూ. 2 సంపాదించాననమాట. చూడండి ఎలా ఆడాలనేది మీకు చూపిస్తాను లైవ్‌లో ఆడి. మనము వేరే ప్లేయర్స్‌తో ఆడాలనమాట ఈ యాప్‌లో. ఆడిన తర్వాత మనకంటే ఎంతో కొంత ఇస్తారు. 15 పైసలు అలా ఇస్తారనమాట. ఫ్రీ ఇదైతే. ఫ్రీగా చేయొచ్చనమాట. ఇబ్బంది ఏమి ఉండకుండా. చూడండి నేను ఆడి చూపిస్తాను గేమ్ అయితే. మీకు లూడో అందరికి ఆడడం వచ్చా అనుకుంటున్నాను. ఈ గేమ్ ద్వారా చిన్న చిన్న టాస్క్‌లు ఫినిష్ చేయడం వల్ల ఈ యాప్ వాళ్ళైతే మనకు పైసల రూపంలో ఇస్తున్నారు. దాన్ని ఎర్నింగ్ చేసుకుంటానైతే చూడండి. ఇలా వత్తదనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఆపోజిట్ ప్లేయర్స్‌ని మనం ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ అవ్వబోతుందనమాట. ఇలా గేమ్‌నైతే ఆడుతూ మనమైతే డబ్బులు ఎర్న్ చేయొచ్చనమాట. చూడండి ఫ్రీ గేమ్ అనమాట ఇది. నేనైతే ఆడి చూపిస్తాను చూడండి. 15 పైసలు ఫ్రీ గేమ్ ఫ్రీగా ఎవడైతే పైసలతో ఎర్న్ చేసుకున్న డబ్బులైతే వితిన్ 2 సెకండ్‌లోనే డబ్బులైతే పడిపోతాయనమాట. మనం ఇంతే గైస్ ఇది చూసుకుంటూ జరపడమే ఇటు అటు చూడండి. ఫ్రీ కావాలంటే ఇలాంటివే ఫ్రెండ్స్. ఫ్రీ గేమ్స్‌లో వేలు, లక్షలు సంపాదించేద్దామంటే అవ్వదు. అంతకన్నా మించి తక్కువ మాత్రమే సంపాదించగలమనమాట. ఎక్కువ సంపాదిద్దామంటే పుట్టిన ఎవరైనా ఇవ్వరు ఎక్కువైతే. అదైతే నాకన్నా ముందే వెళ్ళిపోయాడు. ఒకటైతే పంట చేశాను. ఇప్పుడు 3 ఉన్నాయి. ఈక్వల్‌గానే కొట్టుకుంటున్నాం. ఆడు దగ్గరకు వచ్చేసాడు. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. టైం కూడా అయిపోయింది. కొట్టలేకపోయాను నేనైతే. టైం అయిపోయిందనమాట. ఇలా గేమ్స్ ఆడుతూ అయితే మనం గేమ్ ఆడైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఫ్రీగా ఎవరండి మామూలుగా గేమ్లు ఆడుతూ ఇలా అయితే ఫ్రీ అయితే వేలలో ఎవరు ఇస్తారు డబ్బులు. మనం ఇన్వైట్ చేయకుండా ఆ డబ్బులు మనం పెట్టుకోకుండా ఎవరైనా ₹100 అలాగ ఇవ్వరు. ఇలా చిన్న చిన్న టాస్క్స్ ఫ్రీ గేమ్ ఎంతైనా సరే ఉట్టినే ఆడే బదులు గేమ్స్ ఇలా చిన్న చిన్న అమౌంట్ని కాయిన్స్ రూపంలోనైనా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 15 పైసలు గేమ్కి. ఆ 15 పైసల్లో మనమైతే చూడండి విత్‌డ్రా అయితే ఇమ్మీడియట్‌గా అయిపోద్ది. మా హాస్టల్ మొత్తం గుర్రా ద్వారానే పాకెట్ మనీ రెడీ చేసుకుంటున్నారు. నాకు ఫస్ట్ డౌట్ గానే ఏం అనిపించింది ఇబ్బంది కానీ లేదు. టెస్ట్ చేసి చూసాను. 10 మినిట్స్ ఇబ్బంది అయితే ఏముండదనమాట. ఇలా స్విచ్‌లు వస్తుంటాయి. చూడండి. నాకైతే ₹2 15 పైసలున్నాయి. ఇక్కడ కొట్టామనుకోండి. ఇక్కడ ఎలో అని అడుగుతుంది. ఎలో చేసిన తర్వాత ఇలా నొక్కేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. ఓపెన్ అవుతుందనమాట. ఓపెన్ అయిన తర్వాత మనం అయితే ఇలా బ్యాక్ వచ్చేయాలి. లేకపోతే లొకేషన్ అయినా ఆన్ చేసుకున్నా పర్లేదు. ఆన్ చేసుకొని మనమైతే ఇలా వచ్చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట అకౌంట్. చూడండి నేను కొట్టిన విన్నింగ్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం మన అకౌంట్కి డబ్బులు పంపించుకోవాలంటే తప్పకుండా మనమైతే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఉందా లేఅవుట్ అకౌంట్ డీటెయిల్స్. ఇక్కడైతే నొక్కాలా. నా ఫోన్ కొద్దిగా నొక్కట్లేదు అనమాట.
చూడవచ్చు. ఇక్కడ బ్యాంకు ఇదైనా ఇవ్వచ్చు పర్లేదు. అలాగనమాట. ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేసుకోలేదు. కాస్త గట్టిగా ఎర్నింగ్ చేసుకుందాం కానీ అని ఇవ్వలేదు నేనైతే అకౌంట్ నెంబరు. చూడండి, ఎప్పుడు ఇచ్చినా తప్పులేదు. చూడండి, ఇక్కడైతే నాకు అడిగింది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట. నేనైతే నేరుగా ఇచ్చేస్తాను. చూడండి, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను అనమాట. జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. చూడండి, అకౌంట్ నెంబర్ అయితే అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలా. చూడండి, కన్ఫర్మ్ అయితే ఇవ్వాలా. మళ్ళీ ఇచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్ అయితే పూర్తి కొట్టి ఆ తర్వాత కట్టు కాదు అనేది చూసుకోవాలన్నమాట. ఐఎఫ్సి కోడ్ కూడా ఇచ్చేసాను నేనైతే. ఇప్పుడు నా నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడైతే ఓకే చేస్తాను అనమాట. చూడండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అయిపోయింది. ఒకవేళ మళ్ళీ మార్చుకోవాలన్నా సరే మార్చుకోవచ్చు. ఇక్కడే కొట్టి అకౌంట్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత విత్డ్రా కంపం మీద కొడితే విత్డ్రా అయితే ఆటోమేటిక్గా అయిపోద్ది. డేటా ఆన్ చేయడం బట్టి యాడ్స్ అయితే నా దగ్గర వచ్చేస్తున్నాయి ఎక్కువ. దాన్ని కూడా రిమూవ్ చేసుకోవడమే. చూడండి, ఇలా వచ్చేస్తాం అనమాట. మనం ఎవరికైనా మన ఫ్రెండ్స్ని రిఫర్ అండ్ ఎర్న్ చేద్దామంటే ఇందులో నుంచి చేయవచ్చు. ఇక్కడ మనిషి ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు అనమాట. చూడండి, ఫ్రీ వర్షన్ అనమాట. ఇలాగా మన ఫ్రెండ్స్ని సంపాదిస్తే మనకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు ఎంతో కొంత దీని ద్వారా సంపాదించుకుంటారని. ఒక రూపాయి 2 రూపాయలన్నా ఫ్రీగా వచ్చేది ఫ్రీవే కదా, డబ్బులు పెట్టకుండా కాబట్టి తీసుకోవడానికి ఏం లేదు అభ్యంతరం అయితే. చూడండి, ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ అయితే. చూడండి, మొత్తం ఇక్కడ వెళ్ళినప్పుడు మా హాస్టల్ మొత్తం గుర్రా ద్వారానే పాకెట్ మనీ రెడీ చేసుకుంటున్నారు. నాకు ఫస్ట్ డౌట్ గానే అనిపించింది, కానీ టెస్ట్ చేసి చూసాను. 10 వీడియోస్ చూస్తే 450 క్రెడిట్. ఇలా వస్తుంటాయి అనమాట. ఇవి లారీ ఎన్నిసార్లు కొట్టుకుంటే ఇక్కడ మనం చేసుకుంది ఇందాక. ఇంక ఇలా వచ్చిన తర్వాత ఇవైతే మనం చూడండి, నాకైతే 2 రూపాయలు ఉంది కాబట్టి అలాగనమాట. ఇది చూడండి, అకౌంట్ నెంబర్ మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఇదైతే ఇందాక నేను విన్ అయిన అమౌంట్ అంటుంటాను కదా, ఇదేనమాట. అదే ఇది విన్ అయిన అమౌంట్. ఇది నేరుగా మీకైతే విత్డ్రా లైవ్ చేసి చూపిస్తాను. చూడండి, ఉంది కదా 2 రూపాయలు. దీన్నైతే నేనైతే నా అకౌంట్కి అయితే విత్డ్రా అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇమీడియట్గా అయితే చేస్తాను. ఓకే కొట్టేస్తాను. చూడండి, ఇలా అయితే చూపిస్తుంది ట్రాన్సాక్షన్ అనమాట.
చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి, మీరు దానివల్ల డిస్టర్బ్ అవుతుంటారు. చూడండి ఇది అలాగనమాట. ఇప్పుడైతే ఏం లేవు నా దగ్గర, జీరో అయిపోయింది మొత్తానికి. విత్డ్రా చేసేసాం కాబట్టి చేసిన అమౌంట్ అయితే నేరుగా వచ్చేసినట్టు కూడా ఉంది. చూడండి నోటిఫికేషన్ అయితే వచ్చేసినట్టుంది. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి అయితే పడిపోయింది. చూడండి రూపాయి అన్నమాట పడిపోయింది. ఇలా చేసుకోవచ్చు మనమైతే నేరుగా, ఏ అభ్యంతరం లేదు. అమౌంట్ అయితే ఇమీడియట్గానే పడిపోద్ది. చూసారు కదా, చూడండి ఇదే నా బ్యాంక్ అకౌంట్ అనమాట. నా దగ్గర ఏం లేవు, ఈ అకౌంట్ ఎర్నింగ్ చేయడానికి అలా ఉంచుకున్నాను. ఇప్పుడే పడిపోయింది. అయితే మీరు ఎలా చూసుకోవాలంటే విత్డ్రా అయిందో లేదో అని మా చూడండి. హాస్టల్ మొత్తం గుర్రా ద్వారానే పాకెట్ మనీ రెడీ చేసుకుంటున్నారు. ఈ యాడ్స్ నాకు వల్ల ఫస్ట్ మనం డౌట్ గానే ఇబ్బంది అనిపించింది, అవుతున్నాం. కానీ టెస్ట్ చేసి చూసాను. 10 వీడియోస్ చూస్తే 450 క్రెడిట్ అయింది. నేను ఫుల్ షాక్. నో స్కామ్, నో ఓటీపీ, స్ట్రైట్ గా పేమెంట్ బ్యాంక్ వచ్చేసింది. ఇంకా హైలైట్ ఇది అనమాట. చూడండి విత్డ్రా ట్రాన్సాక్షన్ హిస్టరీ అనమాట ఇది. చూడండి ఎంత, ₹1.04 నా దగ్గర అయితే అయింది. సక్సెస్ఫుల్ అయిపోయింది. చూడండి ఇదనమాట. ఇలా ఉంటుందన్నమాట. సరే, మరి ఎర్నింగ్ చేయాలనుకుంటే మా పేజీని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న అమౌంట్స్ మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండే యాప్లను అయితే మీ ముందుకు తీసుకొచ్చి మేమైతే పెడుతుంటాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో కొంత మీరు కూడా ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. కొత్తగా వచ్చిన యాప్లని, చిన్న చిన్న టాస్క్ స్పిన్ చేయడం ద్వారా వచ్చే యాప్లని నేనైతే మా ఛానల్లో పెడుతుంటాను. వాటి ద్వారా మీరు మనీ ఎర్న్ చేయవచ్చు. చిన్న చిన్న మనీ కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే మా పేజీని తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మెయిన్ పాయింట్ చేసుకోండి. సరే అయితే ఉంటాను, తప్పకుండా చేయండి.